Hello everyone, welcome back to my channel. I'm your Yogesh Siddeshwara. Guys, మన లిటరల్స్ కాన్సెప్ట్స్ లో నెక్స్ట్ వీడియో ఇది, నెక్స్ట్ సెషన్ ఇది. సో ఈ పర్టికులర్ సెషన్ లో మనం ఇంటీజర్ లిటరల్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇంటీజర్ లిటరల్స్ అంటే ఇంటీజర్ డేటా టైప్ సంబంధించిన డేటాని ఎలా రిప్రజెంట్ చేయాలనేది. ఓకేనా, మనకి ఇంటీజర్ అంటే అన్ని వస్తాయండి. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ ఇవన్నీ కూడా మనకి ఇంటీజర్ కింద వస్తాయి. ఓకేనా, సో ఇంటీజర్ లిటరల్స్ లో చూసుకునేటప్పటికల్లా మనకి 4 ways లో రిప్రజెంట్ చేయొచ్చండి. డెసిమల్ నెంబర్ సిస్టమ్స్ అండ్ లైక్ బైనరీ అండ్ ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఓకేనా, డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే నార్మల్గా మనకి తెలిసిందేనండి. బేసిక్ వేలో మనం ఎప్పుడు యూజ్ చేస్తున్న నార్మల్ బేసిక్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. సో చూద్దాం. ఓకే, సో నేను నార్మల్గా ఇక్కడ జస్ట్ మీరు ఏదైనా ఉపయోగించండి. బయట అయితే రేంజెస్కి అయితే గుర్తుంచుకోండి. బయటకి అయితే -128 నుంచి +127, 32,767 నుంచి నెగిటివ్ +32,767 వరకు మనకి షార్ట్ అని, ఇంటిజర్ అని, లాంగ్ మనకి రేంజెస్ ఉంటాయి కదా. మీరు ఏది కావాలంటే అది యూజ్ చేయండి. నేను ఇంటిజర్ డైరెక్ట్గా ఇస్తున్నాను. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇంటూ var1 or I can directly give that number one. Num1 equals to I can directly provide some number. ఏదో నెంబర్ ఇస్తున్నాం. ఓకే, సో దిస్ ద నార్మల్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటే బేస్ 10 ఉంటుందండి. ఓకేనా, బేస్ 10 ఉంటుంది. ఓకేనా, సో ఐ థింక్ సో ఎవరికైతే లైక్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ తెలుస్తుందండి ఈ కన్వర్షన్స్ అండి. అలాగే డెసిమల్ నుంచి బైనరీ కానీ, డెసిమల్ నుంచి ఆక్టల్, డెసిమల్ నుంచి అంటే బేసెస్ తో మనం ఎల్సిఎం చేస్తే వచ్చే అన్ని డిజిట్స్ మనం కలిపితే ఐ మీన్ యాడ్ చేస్తే మనకు వచ్చే నంబర్స్ అన్ని కూడా కలుపుకుంటూ పోతాం అనమాట. అది ఈవెన్ లైక్ కన్వర్షన్స్ అయితే ఉంటాయండి. నాకు టైం ఉన్నప్పుడు అది ఒకసారి నేను కన్వర్షన్స్ అన్ని కూడా ఒక చిన్న వీడియో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకేనా, బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి ఈ సిస్టమ్స్ కూడా ఉంటాయనేది మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా నార్మల్ నెంబర్సే కాకుండా సమ్ టైమ్స్ వీ కెన్ యూజ్ దట్ లైక్ ఆక్టల్ కూడా ఉపయోగించవచ్చు, హెక్సాడెసిమల్ ఉపయోగించవచ్చు, బైనరీ కూడా ఉపయోగించవచ్చు అండి. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్, బేస్డ్ ఆన్ దట్ అప్లికేషన్ అండి. ఎస్పెషల్లీ మనకి సైంటిఫిక్ రిలేటెడ్ ఏవైనా ప్రాజెక్ట్స్ వచ్చాయనుకోండి అక్కడ ఉపయోగించడానికి ఛాన్సెస్ ఉంటాయండి. దిస్ ఇస్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ అండి. ఓకేనా, డెసిమల్. ఓకే, ఓకే. మేబీ ఇఫ్ యూ వాంట్స్ టు ప్రొవైడ్ దట్ ఎనీ ఆక్టల్ నెంబర్ సిస్టమ్స్ అంటే బేస్ ఎయిట్ ఉన్న నెంబర్ సిస్టమ్ ఏదైనా ఉపయోగించాలనుకోండి, మీరు ఆక్టల్ నెంబర్ సిస్టమ్స్ లో డైరెక్ట్ గా ఉపయోగించడానికి లేదండి. ఏదైనా నెంబరు నేను నార్మల్ గా ఉపయోగిస్తున్నాను. సో ఐ కెన్ రైట్ నెంబర్ 2 ఈక్వల్స్ టు మీరు ఆక్టల్ ఎప్పుడైనా ఉపయోగించాలనుకోండి మీరు ప్రిఫిక్స్ 0 ఉపయోగిస్తారండి. ప్రిఫిక్స్ 0 ఉపయోగించుకొని యూ కెన్ రైట్ సంథింగ్. అండ్ ఆక్టల్ మీరు గుర్తుంచుకోండి అప్ టు 7 digits వరకు ఉంటాయండి. 0 to 7 వరకు ఉంటాయి ఆబ్వియస్లీ. ఓకేనా, ఆక్టాల్ కదా, ఆక్టాల్ అంటే 8 అండి. ఓకేనా, 0 1 2 3 4 5 6 7 మీరు కౌంట్ చేసుకుంటే 8 అంటే 1 to 7 అండ్ 0 8 అవుతున్నాయి అనమాట. బేస్ 8 అనమాట. సో మీరు నార్మల్ గా డెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి ఆక్టాల్ గా కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేసి బైనరీ నుంచి ఆక్టాల్ కూడా కన్వర్షన్ చేయొచ్చు అండి. డోంట్ వరీ అండి, ఇవన్నీ మ్యాథమెటిక్స్ రిలేవెంట్ ఉన్నాయని మీరేం టెన్షన్ పడమాకండి. ఎప్పుడు కూడా మీకు ఎవరికక్కడ కన్వర్షన్ చేయమని చెప్పడు. ఓకేనా, బట్ తెలిస్తే ఇంకా మంచిది, కొంచెం వేగంగా అర్థమవుతుంది. బట్ ఇలా కూడా మనం నోటేషన్ చేయొచ్చు అనేది మీరు గుర్తుంచుకొని చాలండి. ఓకేనా, ఆక్టాల్ ఇద్దాం. ఇది ఆక్టల్ నెంబర్ సిస్టమ్. సో ఈవెన్ ఒకసారి చూద్దామండి, ప్రింట్ చేసి చూద్దాం దీనికి ఏ నెంబర్ ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దామా. 1 by 1 మరి ఎందుకు సిస్టమ్ డేటా అవుట్ అవుతుంది, నెంబర్ 1 ప్రింట్ చేద్దాం. ఓకే, సో మేబీ ఐ కెన్ రైట్ సంథింగ్. ఓకే, ఇది డెసిమల్ అండి, డెసిమల్ నెంబర్ సిస్టమ్. డెసిమల్ నెంబర్ సిస్టమ్ ప్రింటింగ్ అండి ఇది. సో ఇన్ ద సేమ్ అయినా ఐ కెన్ రైట్ ద సిస్టమ్ డేటా అవుట్ ప్రింటర్. ఓకే, అలానే ఆక్టల్ అండి. ఆక్టల్ రిప్రజెంట్ చేయాలనుకోండి మీరు ఎలా రిప్రజెంట్ చేస్తారు, ప్రిఫిక్స్ మస్ట్గా 0 అయితే ఉపయోగించాలండి మీరు. ఓకే, నెంబర్ 2. ఓకే, సో ఒకసారి రన్ చేసి చూద్దామా. సో లెట్స్ రన్ దిస్. ఓకే, సి మనకి డెసిమల్ నెంబర్ సిస్టమ్లో యాజ్ గా ఏమి ప్రింట్ అయిపోయింది. బట్ ఆక్టల్ గమనించున్నారా అంటే 101 అంటే ఆక్టల్లో మనకి 65 అండి. ఒకసారి మీకు టేబుల్ డిస్ప్లేలు ఇస్తాను, ఒకసారి గమనించండి. ఓకేనా, ఐ మీన్ డోంట్ సే 101. ఓకేనా, సారీ. మనకి 0101 అంటే ఆక్టాల్లో మనకి 65 అండి. నేను మేబీ ఇంకేమైనా చేంజ్ చేద్దాము. ఓకేనా, మేబీ 4 ఇద్దాం. ఓకేనా, ఒకసారి రన్ చేద్దాం. ఓకే, సో 68 అండి, అంటే ఈ ఇంక్రీజింగ్ అండి. ఓకేనా, సో ఆక్టల్ నెంబర్ సిస్టమ్ కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు అని గుర్తుంచుకోండి. ఓకేనా, సో ఇన్ ద సేమ్ మేనర్ మనము ఈవెన్ దో మనం బైనరీలు కూడా రిప్రజెంట్ చేయొచ్చు అండి. బైనరీలు కూడా రిప్రజెంట్ చేయొచ్చు. బైనరీలు రిప్రజెంట్ చేసేటప్పుడు మాత్రం ఒకసారి చూద్దామా. బైనరీలు నెంబర్ 3. ఓకేనా, ఈక్వల్స్ బైనరీలు రిప్రజెంట్ చేసేటప్పుడు యూ షుడ్ యూజ్ దట్ 0 B అని ఉపయోగించాల్సి ఉంటుందండి. మీరు 0 and B ఉపయోగించాల్సి ఉంటుంది అనమాట. దీని తర్వాత మీరు
ఏదైనా నెంబర్స్ని ఉపయోగించవచ్చు. నేను 10101. ఓకే, సజెస్ట్ ప్రొవైడింగ్ సంథింగ్. ఓకే, దీన్ని మీరు గమనించుకోండి. మీకు తెలిసిందే కదా, 2 power 0, 2 power 1, 2 power 2, 2 power 3 ఎలా మనం బైనరీ నుంచి డెసిమల్ నెంబర్ సిస్టమ్ కన్వర్ట్ చేసుకుంటే మీకు అవుట్పుట్స్ అన్ని కూడా డెసిమల్స్లోనే కనిపిస్తాయి. ఓకేనా, మీకు అవుట్పుట్స్ మీకు ఇక్కడ కనిపించమని కూడా డెసిమల్స్లోనే కనిపిస్తాయి. ఓకేనా, ఈవెన్ మీరు ఆక్టల్ ఇచ్చిన, హెక్సా డెసిమల్ ఇచ్చిన, బైనరీలు ఇచ్చిన, సో ఐ డోంట్ నో, ఈవెన్ నాకు కూడా తెలియదు. మేబీ 101 ఇస్తే మనకి అది 5 అని తెలుసు నాకు. అది ఒకసారి చూద్దాం దీని కన్వర్షన్లో. సో ఒకసారి ప్రింట్ చేద్దాం ఇది కూడా. ఓకేనా, ఇదేంటండి బైనరీ ఇచ్చేటప్పుడు, అండ్ ఇక్కడ మీరు గమనించుకుంటే 0 అండ్ బి అనేది ప్రిఫిక్స్ ఇవ్వాలి. ఓకేనా, ప్రిఫిక్స్ ఇస్ 0B, ఇది బైనరీ. ఓకేనా, ప్రిఫిక్స్ ఏమి ఇవ్వాలండి, 0 క్యాపిటల్ బి అని ఇవ్వచ్చు. ఓకేనా, ఆర్ స్మాల్ బి అని ఇవ్వచ్చు అండి. దెర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్. ఓకేనా, ఓకేనా, ఇక్కడ ఆక్టల్లో అయితే మాత్రం ముందుగా ప్రిఫిక్స్ ఏమి ఇవ్వాలండి, 0 ఇవ్వాలండి. ఓకేనా, సో డెసిమల్కి అయితే ఏమి ఇవ్వకల్లా. ఓకేనా, సో ఒకసారి ప్రింట్ చేద్దామా. సో ఇది బైనరీ కదా, బైనరీలో మనము ఇది ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూద్దామండి. మనకి యాక్చువల్లీ 5 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, రైట్? అంతేనా, ప్రింట్ చేద్దామా. సి, గాట్ ఇట్ రైట్. మేబీ మనము ఇంకో 1010 అంటే ఐ థింక్ సో ఇట్స్ 10. చూద్దాం. యా, గాట్ ఇట్. చూసారా? సో అంటే మనం ఈవెన్ బైనరీలు కూడా ఇవ్వచ్చు. బైనరీలు ఇచ్చేటప్పుడు ముందు ప్రిఫిక్స్ అయితే 0B అనేది మషిన్ షుడ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మీకు ఇష్యూ వస్తుంది. ఓకేనా, అంటే ఇవ్వకపోతే ఏమవుతుంది, డైరెక్ట్గా మీకు అది డెసిమల్ నెంబర్ సిస్టమ్ కింద వచ్చేస్తుంది. ఒకసారి చూద్దాం. చూడండి, డెసిమల్ నెంబర్ సిస్టమ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఓకేనా, సో యూ హ్యావ్ టు ప్రొవైడ్, రైట్. సో ఇదే కాకుండా మనకి ఎగ్జాడెసిమల్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఎగ్జాడెసిమల్ వేలో కూడా మనము ఇవ్వచ్చండి. ఎగ్జాడెసిమల్ ఇచ్చేటప్పుడు మాత్రం దీనికి కూడా ఒక నోటేషన్ ఉంటుందండి. సిస్టమ్ ఐ మీన్ లైక్ ఏమంటారు, ప్రిఫిక్స్గా అయితే దీనికి కూడా ఒక నోటేషన్ ఉంటుంది. అది కూడా చూద్దాం. ఏంటంటే మనము డైరెక్ట్గా ఇవ్వకుండా అండ్ 0x అనేది ఇవ్వాలండి దీనికి. ఓకేనా, ఎక్స్ ఇక్కడ ఎక్స్ అనేది క్యాపిటల్ అయి ఉండొచ్చు అండ్ స్మాల్ అయి ఉండొచ్చు. సో వాట్ ఎవర్, నేను ఇక్కడ 2, 3 అండ్ క్యాపిటల్ అని ఇస్తాను. సో చూద్దాం దీనికి ఏం ప్రింట్ అవుతుందో. సో మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే అండి, హెక్సాడెసిమల్లో 0 నుంచి 9 వరకు నెంబర్స్ ఉంటాయండి. హెక్సాడెసిమల్ అంటే 16 అండి. ఓకేనా, 0 to 9 వరకు నెంబర్స్ ఉంటాయి. 9 నుంచి ఏమవుతుందంటే 10, 11 అదంతా కూడా ఏమవుతుందంటే ఆల్ఫాబెట్స్ స్టార్ట్ అవుతాయండి. ఓకేనా, ABCDEF వరకు. ఓకేనా, సో అవి మీకు నేను జస్ట్ నంబర్స్ ఇస్తున్నాను. ఇది కూడా హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్స్ కన్వర్షన్స్ ఉంటాయండి. లేదా హెక్సాడెసిమల్ నుంచి బైనరీ కింద కన్వర్ట్ చేసి బైనరీ నుంచి డెసిమల్ కన్వర్ట్ చేయించండి. ఓకేనా, మనకి ఈ నెంబర్ అనేది ఏంటో చూద్దాం. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఓకేనా, సో హెక్సాడెసిమల్. ఓకే, హెక్సాడెసిమల్లో కూడా ప్రింట్ చేయొచ్చండి. ఓకేనా, సో మేబీ ఐ కెన్ రైట్ ద నెంబర్ 4, రైట్. అంతేనా, సో చూద్దామా దీనికి ఏ నెంబర్ ప్రింట్ అవుతుంది. సో 570 అండి. అంటే దీన్ని ఈ ఈ పర్టికులర్ నెంబర్ని అంటే 23A అంటే 10 ఇది. ఓకేనా, సో ఈ సారీ 23 అని నేను చెప్పాడు 2310ని నేను హెక్సాడెసిమల్ నుంచి డెసిమల్కి మారిస్తే 570 వస్తుందండి. అండ్ ద సేమ్ నేను 1010ను బైనరీ నుంచి డెసిమల్కి 110 వస్తుంది. అలానే ఆక్టెల్లో 104 అనేది 104 అనేది 68గా వస్తుందండి. అంటే ఇవి మీకు అవుట్పుట్లన్నీ కూడా డెసిమల్లోనే వస్తాయి ఆబ్వియస్లీ. ఓకేనా, అంటే మనము డైరెక్ట్గా డెసిమల్లో ఇవ్వకుండానే even we can directly provide the binary, we can provide the data literal as a octal, you can provide as a hexadecimal also. అంటే మనము లిటరల్స్ ని ఇన్ని విధాలుగా కూడా ఇచ్చుకోవచ్చు అండి ఇంటీజర్ కి సంబంధించి. ఐ థింక్ సో ఇట్స్ క్లియర్, రైట్? సో హెక్సాడెసిమల్ క్లియర్, రైట్? హెక్సాడెసిమల్ కూడా ఇచ్చుకోవచ్చు. దిస్ ద వే వీ కెన్ ప్రొవైడ్ ద డేటా అండి. ఓకేనా, ఇంటిజర్ సంబంధించిన డేటాని ఈ వేలో అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ మీకు మోస్ట్లీ మనము ఇంటిజర్స్ అంటే ఈ వేలోనే ఇస్తామండి. ఎక్కడో సమ్వేర్ బైనరీ ఇవ్వచ్చు. ఓకేనా, బట్ సైంటిఫిక్ అండ్ కొన్ని స్పేసెస్ రిలేవెంట్ ఉన్న ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన కొన్ని లైక్ ప్రాజెక్ట్స్లో మనము ఉపయోగించడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి. బట్ మోస్ట్లీ మనం లైక్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ని ఉపయోగిస్తాం. ఓకేనా, డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఉపయోగిస్తాం. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, యా మై క్లియర్, రైట్? దిస్ ఇస్ అబౌట్ దట్ ఇంటిజర్ నెంబర్ సిస్టమ్ సంబంధించిన లిటరల్స్ అండి. ఓకే, ఇంటిజర్ లిటరల్స్ అండి. క్లియర్, రైట్? ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. నీడెడ్ పీపుల్ డెఫినెట్లీ యూజ్ అవుతుందండి ఈ పర్టికులర్
ట్యుటోరియల్స్. ఐ హోప్ మీ అందరు కూడా అర్థమైన రీతిలో నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు కదండి. నార్మల్ డిగ్రీ పీపుల్ ఉండొచ్చు, ఇంటర్మీడియట్ పీపుల్ ఉండొచ్చు. ఈవెన్ మనకు అంతమంది సబ్స్క్రైబర్స్ లేకపోయినా ఉన్న వాళ్ళలోటైనా డిఫరెంట్ మెంబర్స్ ఉన్నారండి. అందుకోసమే నేను కొంచెం స్క్రాచ్ నుంచి సింపుల్ మేనర్లో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? ప్లీజ్ అండ్ వెళ్ళే ముందు ఒక లైక్ అండ్ కామెంట్ కూడా ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్లోటింగ్ గురించి చూద్దాం. ఫ్లోట్ లిటరల్స్ గురించి. ఓకే, థ్యాంక్ యూ.